నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2019 నుంచి 2024 వరకు గూడా వైసీపీ హయాంలో సగటున రోజుకొక నిరుద్యోగ ఆత్మహత్యకు పాల్పడినట్టుగా తాజాగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రిపోర్ట్ రిలీజ్ చేసింది. మరి జగన్మోహన్ రెడ్డి మా హయాంలో అసలు నిరుద్యోగులకు అసలు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి నిరుద్యోగులు లేనే లేరు. మా హయాంలో తీసుకొచ్చినటువంటి పరిశ్రమలే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేసుకుంటున్నారంటూ ఇటీవల ఆయన చెప్తూ ఉన్నారు. మరి ఈ రిపోర్ట్‌ని ఏ విధంగా చూడాలి? జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. ప్రస్తుతం ఆయన జూమ్ కాల్ లో అటెండ్ అయి ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అమ్మ శ్రావణి, మన వీక్షకులకు కూడా. సార్, ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఏ ప్రెస్ మీట్ పెట్టినా లేదంటే ఏ పర్యటనకు వెళ్ళినా సరే ఆయన చెప్పేది చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఏవైతే పరిశ్రమలు తీసుకొస్తున్నారో అవన్నీ మా హయాంలో గ్రౌండింగ్ అయినటువంటివి. లేదు అంటే వైసీపీ నుంచి కీలక నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలన్నింటినీ కూడా బాబు గారు బేతాళ కథలు చెప్పి ఆయన తన ఖాతాలో వేసుకుంటూ ఉంటున్నారు అని చెప్పి ఈ మధ్య చెప్తూ ఉన్నారు సార్. మరి 2020లో చూసుకున్నట్లయితే 10వ స్థానంలో ఉన్నటువంటి ఏపీ ఏదైతే ఈ నిరుద్యోగులు సూసైడ్ చేసుకుంటున్నారో బలవన్మరణాలకు సంబంధించి 2020లో 16వ స్థానంలో ఉన్నటువంటి ఏపీ 2023 వచ్చేసరికి 10వ స్థానానికి వచ్చిందని చెప్పి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్స్ ని ఏ విధంగా చూడాలి? మరి ఇందులో ఈ సూసైడ్ చేసుకున్న వాళ్ళలో 100 మందిలో దాదాపు 4 నిరుద్యోగులే ఉన్నట్టుగా కూడా ఈ నివేదిక వెల్లడించింది సార్. ఏ విధంగా చూడాలి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం కోసం ఆయన అధికారంలోకి రాలేదు. ఆయన సొంత ఖజానా నింపుకోవాలనే ఒక దుష్ట ఆలోచనతోనే నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని వచ్చాడు. ఎందుకు ఆయన సొంత ఖజానా నింపుకోవాలనుకున్నాడంటే, తండ్రి సాటు బిడ్డగానే ఆయన కొన్ని వేల కోట్ల రూపాయలు రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో సంపాదించాడు. క్విడ్ ప్రోకో ద్వారా కానీ మనీ లాండరింగ్ ద్వారా. అంటే తనకి బాగా టెక్నిక్ అర్థమైంది, ప్రజల డబ్బుని ఎలా దోసుకు తినొచ్చు. అదే తను తండ్రిని ఇంకా అంత పూర్తిగా ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయాడు. నేనే ముఖ్యమంత్రిగా ఉంటే ఇంకా దీన్ని సాధించుకోగలుగుతాను, ఎక్కువ సంపాదించుకోగలుగుతాను అనే దృక్పథంతో ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన నిరుద్యోగులకో, రైతులకో, మహిళలకో, ఇంకా ఎవరికో సంక్షేమం చేస్తాడనే మాట ఎవరో అనుకోవటానికి వీల్లేదు. ఆయన వచ్చిన ఏకైక లక్ష్యం అదే. రాగానే కూడా ఆయన చేసింది కూడా ఏంటి, సంపూర్ణ మద్యపాన నిషేధం పెడతానని హామీ ఇచ్చి కూడా ఆ మద్యపాన విధానాన్ని మన జేబులు నిండే విధంగా తయారు చేయమని ఆయన ఆదేశించాడు. ఇప్పుడే అదే దేశంలోనే ఒక అతి పెద్ద కుంభకోణంగా ఉంది. వచ్చి రాగానే ఎవరైనా సంపూర్ణ మద్య నిషేధం ఎప్పుడు అడుగులేస్తారో ఆయనే చెప్పాడు. 4 సంవత్సరాల్లో 25% చొప్పున 4వ సంవత్సరం వచ్చేటప్పటికి ఎక్కడా కూడా మద్యం దుకాణాలు ఉండవు. ఒక 5 స్టార్ హోటల్స్ లో తప్ప. 5 స్టార్ హోటల్స్ లో అంటే మామూలుగా అందుబాటులో ఉండదు. కాబట్టి నేను ఈ విధానాన్ని తీసుకొస్తున్నాను అని చెప్పి ఆయన విజయసాయి రెడ్డికి, వీళ్ళందరూ రాజ్ రెడ్డి వీళ్ళందరికీ పురమాయించారు. వాసుదేవ్ రెడ్డికి, కృష్ణమోహన్ రెడ్డి, తర్వాత మిథున్ రెడ్డి, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఎవరైతే ఆ కుంభకోణంలో జైల్లో ఉన్నారో వాళ్ళు అందరూ కూడా ఈయన ఇచ్చిన ఆదేశాల మేరకే ఆ విధాన రూపకల్పన చేశారు. తనకి ఎట్లా డబ్బు రావాలనేది ప్రధాన ఆదాయ వనరుగా దాన్ని మలుచుకున్నాడు. కాబట్టి నా ఆడపడుచుల పసుపు తాళ్లు తెగటానికి వీల్లేదు, నా టైంలో నేను దీన్ని సహించను, అసలు మద్యం ఆదాయంతో నడిచే ప్రభుత్వం ఒక ప్రభుత్వమా అని సవాళ్లు బీరాలో పలికాడు. దాన్నే ప్రధాన వనరుగా చేసుకుని ఎంతమంది చనిపోయినా నాకు పర్వాలేదు, చాలా నీచమైనటువంటి సారా తయారు చేశారు. ఇప్పుడు ఇవాళ చిత్తూరు జిల్లాలో అనుకుంటా ఒక విలేజ్ లో కూడా పట్టుకున్నారు ఇలాంటి కార్ఖానాయే. వీళ్ళు ఏ ఫార్ములా అయితే స్పిరిట్ లో రంగు కలిపి లేబుల్స్ అతికించి పిచ్చి లేబుల్స్ చేశారు, ఒక వైజాగ్ అతను, విజయవాడ అతను, తమిళనాడు వాళ్ళు కలిసి చిత్తూరు జిల్లాలో ఒక పల్లెలో చేస్తుంటే పోలీసులు పట్టుకున్నారు. ఆ ఫార్ములా ఎవరిదో కాదు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు తన సొంత డిస్టిలరీల్లో, అంటే తనకి అనుకూలమైన వ్యక్తుల డిస్టిలరీల్లో చేసిన నాసి రకం సారాన్ని వాళ్ళు అక్కడ తయారు చేస్తుంటే పోలీసులు పట్టుకున్నారు. ఇప్పుడు దీన్ని బట్టి ఆయన ఇప్పుడు నిరుద్యోగుల పట్ల ఆయన తీసుకున్న ప్రత్యేక శ్రద్ధ లేదు, పరిశ్రమల తీసుకురావటానికి కూడా ఆయన చేసిన ప్రత్యేకమైన కృషి కూడా లేదు. ఇంకా అవసరమైతే ఇక్కడున్న పరిశ్రమల్ని ఆయన తోలేసాడు. అమర్రాజా బ్యాటరీస్ ఉండి, లేకపోతే జాకీ కానీ, లేకపోతే ఎస్ఎస్బిసి అనుకుంటా వైజాగ్ లో ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని, వీటన్నిటినీ కూడా ఆయన రాష్ట్రం నుంచి తరిమేశాడు. తర్వాత కియా మోటార్స్,
కియా మోటార్స్ కూడా వాళ్ళ తర్వాత ఎవరైతే అతను ఆ మాధవ్ బెదిరించాడో ఆ ఎంపీ, ఆ తర్వాత వాళ్ళు అనుబంధ పరిస్థితులు కూడా అక్కడ పెట్టకుండా కర్ణాటకకి వెళ్ళిపోయారు. ఈ విధంగా మొన్న నువ్వు చెప్పినట్టు ఇవాళ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2023 మధ్య కాలంలో 1552 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారు. అంటే రోజుకు సగటున ఒక నిరుద్యోగి, మీరు ఇందాక చెప్పిన స్టాటిస్టిక్స్. అసలు ఇది మనం ఎవరు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇచ్చిన నివేదిక కాదు, ఇది గణాంకాలు కాదు. ఇది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రతి ఏటా రిలీజ్ చేస్తుంది. ప్రమాదాల్లో గాని ఆత్మహత్యల్లో గాని ఏ రాష్ట్రాల్లో ఎంతమంది చనిపోయారు, ప్రమాదాల్లో ఎంతమంది చనిపోయారు, ఆత్మహత్యలు చేసుకుని ఎంతమంది, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళలో కూడా వాళ్ళ వయసు ఏంటి, వృత్తి ఏంటి, ఇవి కూడా అన్ని గణాంకాలు వస్తాయి. ఇది కేవలం నిరుద్యోగులు మాత్రమే, మిగిలిన వాళ్ళది వేరే మాట. అయితే ఏంటంటే 20 సంవత్సరం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చేటప్పటికి అప్పటికి ఆంధ్రప్రదేశ్ స్థానం భారతదేశంలో 16వ స్థానం. కానీ ఈయన అధికారంలోకి వచ్చిన 4 ఏళ్లలోనే 10వ స్థానానికి పెరిగింది. అంటే ఆత్మహత్యలు పెరిగినాయి. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది, నిరుద్యోగుల పట్ల ఆయన ఏమీ ప్రత్యేక శ్రద్ధ పట్టలేదు. చనిపోతుంటే కూడా పిట్టలు చనిపోతున్నట్టు కూర్చున్నాడే గాని ఆయనకి మద్యం ద్వారా వస్తున్న ఆదాయం మెయిన్ గా వస్తుంది కాబట్టి ఆయన సాటిస్ఫై అయిపోయాడు. కాబట్టి ఆయన నిరుద్యోగులు చచ్చిపోతే ఆయనకి ఏం కావాలి, రైతులు చనిపోతే ఏం కావాలి, ఆయనకు వస్తున్న ఆదాయం మాత్రం ఇబ్బడి ముబ్బడిగా వస్తుంది. అవి ఎక్కడ పెట్టుకోవాలి, ఆఫ్రికాలో పెట్టాలా, ఐరన్ ఇండస్ట్రీ మీద పెట్టాలా, లేదా ఫుడ్ ప్రాసెసింగ్ మీద పెట్టాలా, బంగారం కొనాలా, ప్లాటినం కొనాలా, ఇలాంటి తర్వాత సినిమాలు తీయాలా, లేకపోతే రియల్ ఎస్టేట్ మీద పెట్టాలి. వచ్చిన ఈ అవినీతి డబ్బును కూడా ఖాళీగా ఉంచకుండా ఒకటేమో 24 ఎన్నికల్లో పెట్టుబడిగా పెట్టాడు. మళ్ళీ 20 గెలిస్తే మళ్ళీ 5 సంవత్సరాల పాటు ఇష్టం వచ్చినట్టు సంపాదించుకోవచ్చు. కొంతేమో ఎన్నికల ఖర్చు కోసం పెట్టాడు, మిగిలింది పెట్టుబడుల రూపంలో రకరకాల రంగాల్లో పెట్టాడు. దుబాయ్ లో కూడా పెట్టాడు. ఇప్పుడు ఈ ఇంట్లో ఇరుక్కున్న వీళ్ళందరూ కూడా ఈయన పేరు కనుక చెబితే చంపేస్తా అన్న భయానికి వాళ్ళు అసలు నోరు తెరవలేకపోతున్నారు. ఇప్పుడు నిన్న మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చింది. ఆయన రాష్ట్రంలో ఎంత అరాచకం రాజ్యం వెళ్తుందంటే నిరుద్యోగులు రోజుకి చనిపోతున్నా కూడా ఆయన పట్టించుకునే స్థితిలో లేడు. ఎందుకంటే ఆయనకి కేవలం కావాల్సింది మద్యం ఆదాయం, ఇసుక మీద, గనుల మీద, అనేక రూపాల్లో మొరం మీద, ప్రతిదీ. తర్వాత ఇళ్ల స్థలాల సేకరణ కోసం కొన్న భూముల మీద. ఇప్పుడు కాదేది అనర్హం అవినీతికి అన్నట్టు ఆయన పరిపాలనలో ప్రతి దాని మీద కూడా కమిషన్లు, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి, తర్వాత ఆయన ప్రతిదీ అంటే చిక్కీ దగ్గర కూడా ఆయన పేరు, సర్వే రాళ్ల మీద పేరు, వీటన్నిటికీ గవర్నమెంట్ ఖర్చు కోడిగుడ్డు మీద కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. అంటే యువతకు ఉపాధి కల్పించడానికి ఖర్చు పెట్టలేదు కానీ తన వ్యక్తిగతమైనటువంటి విలాసాల కోసం, తర్వాత స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని ప్రభుత్వ ఖర్చుతో తిరిగాడు. తర్వాత ఈ ప్రచారానికి కావాల్సినటువంటి దీన్ని గవర్నమెంట్ డబ్బుతో చేసుకున్నాడు, పార్టీ తరఫున చేసుకునే ప్రచారం. ఈ విధంగా డబ్బుని దుర్వినియోగం చేశాడు కానీ దాన్ని సరైన దృక్పథంలో పెట్టి యువతకి ఏదన్నా ఉపాధి చేయాలన్నది లేదు. అందువల్లే అన్ని వర్గాలతో పాటు మొన్న 24 ఎన్నికలు వచ్చేటప్పుడు యువత కూడా తిరగబడిన కారణం అదే. ఇతను తను స్వార్థం చూసుకుంటాడు, మనల్ని పట్టించుకోడు అనే దృక్పథంతోనే 151 స్థానాల నుంచి 11కి తీసుకొచ్చారు. ఇప్పటికి కూడా ఆయన చెప్తున్నాడు కదా, చంద్రబాబు నాయుడు గారు నేను చేసిన పథకాలని, ప్రాజెక్టుల్ని తన ఖాతాలో వేసుకుంటున్నాడని. తను ఖాతాలో వేయటానికి ఏమైనా ఉంటే కదా, ఖాతా మొత్తం అంతా నెగిటివ్ లోకి తీసుకెళ్ళిపోయాడు. అసలు ఇండస్ట్రియలిస్టులు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టాలంటే కూడా భయపడే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళలో ఒక విశ్వాసం పాదుకొల్పి, లేదు ప్రభుత్వం మారింది, ఇంకా ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇంకెప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఎన్నుకోరు, మేము కూడా యూనిటీగా ఉండి అట్లాంటి దుష్ట పరిపాలన రానివ్వమని హామీ ఇచ్చి ఇప్పుడు తీసుకొస్తున్నారు. ఆఖరికి కాకినాడ లాంటి పోర్టును కూడా లాభసాటిగా ఉందని చెప్పి వీళ్ళ క్వార్టరీల వ్యక్తులే ఆయన కేవీ రావు గారిని కిడ్నాప్ చేసి ఆయనతో బలవంతంగా సంతకాలు పెట్టించుకుని ఒక పోర్టునే లాగేసుకున్నారంటే, అట్లాగే కృష్ణపట్నం పోర్టును కూడా ఇతరులకు అమ్మటంలో వీళ్ళందరూ కూడా బలవంత పెట్టి ఆ నవయోగా నుంచి లాగేశారు. ఇంకా పైగా వీళ్ళు ఏం చెబుతున్నారు, పోర్ట్ బేస్డ్ ఎకానమీ మేము నిర్మించామని చెబుతున్నారు. తెలుగు వాళ్ళకి చెందినటువంటి పోర్టులను కూడా తీసుకెళ్లి వాళ్ళకి ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళకి పరం చేయటానికి వీళ్ళు పరోక్షంగా సహకరించారు. దాన్నే హ్యాండ్ ట్విస్టింగ్ అంటారు. అంటే పరోక్షంగా ఒత్తిడి తీసుకురావటం ద్వారా వాళ్ళని బయటికి పంపించేశారు. ఇటువంటి అరాచక పాలన చేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఒక ఇది ఉంది కానీ, ఒక మంచి పరిపాలన చేద్దాం, తర్వాత సమాజంలో సంపద సృష్టించాలంటే హేళనగా మాట్లాడాడు. ఆఖరికి ఆయన ఎవరైతే ఎన్నికల వ్యూహకర్త ఉన్నాడో ఆయన కూడా అదే చెప్పాడు,
ఇతను అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడు, అది కరెక్ట్ కాదు. సమాజంలోనే సంపద సృష్టించి అప్పుడు వాటిని ఈ సంక్షేమానికి వాడాలని ఆయన కూడా చెప్పాడు. ఇతను ఒక రాంగ్ పద్ధతిలో వెళ్తున్నాడు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ విషయాన్ని కూడా అతను ఖండించాడు. చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా కూడా అరెస్ట్ చేశాడు, కేవలం రాజకీయ కక్షతో. ఇలా చేసిన వ్యక్తులు ఎవరు కూడా మళ్ళీ అధికారంలోకి రారని కూడా ఆయన సిద్ధాంతం ఎక్కించాడు, ఎన్నికలకు ముందే చెప్పాడు. అట్లా జగన్మోహన్ రెడ్డి అంతా రాంగ్ రూట్ లో వెళ్ళాడు, కానీ ఒక పరిపాలనని, సుపరిపాలన, సంక్షేమం అంటే ఆ డబ్బులు ఇవ్వటమే అనుకుంటున్నాడు. ఎవరి డబ్బులు ఎన్ని అప్పులు ప్రజల మీద రుద్ది ఆ డబ్బులు తీసుకొచ్చి ఇచ్చాడు. దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆయనే చెప్పాడు 2 లక్షల కోట్లు మాత్రం నేను బటన్ నొక్కటం ద్వారా సంక్షేమానికి వాడానని. మరి మిగిలినదంతా కూడా దుర్వినియోగం అయినట్టే కదా. రెండోది ఏంటంటే ఈయన బటన్ నొక్కిని కూడా సరిగ్గా జారలేదని కూడా చెబుతున్నారు. అందులో కూడా ఫ్రాడ్ జరిగిందనే మాట వినపడుతుంది. అందువల్లే చాలా మంది లబ్ధిదారులు అసంతృప్తి చెందే అతనికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా చెబుతున్నారు ఆయన బట్టలు నొక్కినప్పుడల్లా మాకేమీ మేలు జరగలేదు అని. ఓకే సార్. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో నిరుద్యోగులకు అసలు ఉద్యోగం కల్పించకపోగా వలసలు పెరగగా ఇలా నిరుద్యోగులు బలవన్మరణానికి కూడా పాల్పడ్డారని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మ శ్రావణి, మన వీక్షకులు కూడా.